కష్టపడి పైకొచ్చామంటూ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్లుగా భూ కబ్జాలు, ఇసుక, గంజాయి అక్రమ రవాణా జరిగిందని, వీటి వెనుక రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారని ఆరోపించారు. గంజాయి వ్యాపారం వెనుక ఉన్న ఎవరిని వదలబోనని, మెడపట్టుకుని లోపలేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈ రోజు మాట్లాడిస్తున్నారు. వ్యాపారం చేసే ఏ నా కొడుకైనా కూడా పోవాల్సిందే. చాలా వాటిలో రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయింది, అయినా ఉపేక్షిస్తున్నాం. కానీ గంజాయిలో దొరికితే మట్టు ఎట్టి పరిస్థితుల్లో మెడ ఈడ్చుకొని లోపడేస్తాం, మెడ పట్టుకొని తీసుకెళ్లి లోపడేస్తాం. మొహమాటం లేదు, వాళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఊరికే దొంగ దొంగ అన్నట్టుగా అరిచేస్తే ఇక్కడ అంత అమాయకులు గాని పిచ్చివారు గాని ఎవరు లేరు. మీ కథ అందరికీ తెలుసు. మీరు చేస్తున్న అన్యాయాలు గాని, అక్రమాలు గాని, లూటీలు గాని, పంచుకొని తినడాన్ని గాని అవన్నీ మీరు చూశారు, విసిగిపోయారు. కాబట్టి 45,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. మిమ్మల్ని అసహించుకున్నారు, మీరు వద్దని వేశారు.